హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హైవ్ అండ్ నీలిమా డిజైనర్ స్టూడియో. ఈ వీడియోలో నేను 4 టైప్స్ ఆఫ్ కడా బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక కడా బ్యాంగిల్ డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వైట్ కలర్ థ్రెడ్ 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకొని ఇలాగ చుట్టేసుకున్నాను. ఆ తర్వాత స్క్వేర్ కుందన్స్ అన్నీ ఇలాగ పెట్టేశాను అనమాట. స్క్వేర్ గ్లాసీ గోల్డ్. ఆ తర్వాత స్టోన్ చైన్, వైట్ స్టోన్ చైన్ అనేది ఇలా చుట్టేసాను. బోత్ సైడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇలాగ చుట్టేసాను. సో ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. వీటిని కలర్స్లో కూడా చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన కలర్స్లో. సెకండ్ డిజైన్ వచ్చేసి సేమ్ గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇలా చేశాను అనమాట. వైట్ అండ్ గోల్డ్ యూస్ చేయడం వలన మొత్తం అన్ని శారీస్లోకి మనకి సెట్ అవుతాయి. ఇది 2 కట్ బ్యాంగిల్ బట్ రౌండ్ బ్యాంగిల్ అనమాట. ఇలా తీసుకొని గోల్డ్ కలర్ 25 స్టాంజెస్లో తీసుకొని ఇలాగ చుట్టేశాను. ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ 3K సైజ్ వచ్చేసి 3K అంటారు. 3K ట్రయాంగిల్, 3K స్క్వేర్ యూస్ చేసి గ్లాసీ వైట్ యూస్ చేసి ఇలాగ డిజైన్ అయితే ఇలాగ స్టిక్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మోస్ట్లీ మనకు శారీస్ ఉండేది రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో ఉంటాయి ఎక్కువ. సో వాళ్ళకి అన్నిటికీ సెట్ అవుతుందని ఇలా చేయించుకున్నారు. సో థర్డ్ డిజైన్ వచ్చేసి ఇలా చేసేసుకున్నాను అనమాట. ట్రయాంగిల్ రెడ్, లీఫ్ షేప్ గ్రీన్ యూస్ చేసి ఇలాగ బ్యాంగిల్ డిజైన్ చేసుకున్నాను. ఫోర్త్ వన్ పీకాక్స్ వచ్చినాయన్నమాట వాళ్ళ శారీలో. సో పీకాక్ డిజైన్లో ఇలాగ డిజైన్ చేశాను అనమాట. ఇది కూడా రౌండ్ బ్యాంగిలే తీసుకున్నాను. 2 కట్ పింక్ థ్రెడ్ అంతా చుట్టేసేసి 4 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాను. 2 ఆపోజిట్ సైడ్స్ పీకాక్ అండ్ 2 ఆపోజిట్ సైడ్స్ ఒక డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే చేశాను అనమాట. ఇలా మీరు ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఆర్ మీరే కస్టమైజ్ చేసుకుంటారు అంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. If you like my video, please like, share, comment and do subscribe for more videos.